పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానాలు బోర్డర్లో రెడీగా ఉన్నాయి. ఇరాన్ బోర్డర్లో చాలా రెడీగా ఉన్నాయి. B-2 బాంబర్స్ని రెడీ చేసింది. ఇటు నేవీకి సంబంధించి అబ్రహం లింకన్ని సైతం రంగంలోకి దించిన నేపథ్యంలో ఏ క్షణమైనా సరే దాడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా అప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నాం, ఈలోగా మీరు ఏదో ఒకటి తేల్చకపోతే మీ సంగతి తేలుస్తాం, మా దారిలోకి రాకపోతే అంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు, అమెరికా ఈజ్ బిజీ విత్ అదర్ థింగ్స్. అలాగే ఇరాన్ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను సెటరైట్ చేసుకుంటుంది అనుకున్న సమయంలో, ఎంతో కొంత పీస్ అక్కడ వచ్చింది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మరొకసారి అమెరికా ఈ దాడులకు పురిగొల్పడాన్ని మనం చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్తో దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ ఇప్పటికీ కూడా ఈ న్యూక్లియర్ ఒప్పందానికి ఒప్పుకోకపోవడంతో 10 రోజులు టైం ఇస్తున్నాం, 10 రోజుల్లో ఈ న్యూక్లియర్ ఒప్పందానికి మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని లేపేస్తామంటూ గతంలో అమెరికా హెచ్చరించడాన్ని మనం చూస్తున్నాం. సో దిస్ అటాక్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జరిగినటువంటి అటాక్ని ఇజ్రాయెల్ చేసిన అటాక్గా చూడలేం, అమెరికా చేసినటువంటి అటాక్గా మనం చూడాలి. ఇక పూర్తిగా ఇరాన్ని సర్వనాశనం చేసేందుకు అమెరికా ఇజ్రాయెల్ సిద్ధం అవుతున్నాయి అనేది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. అతి త్వరలో ఇరాన్ షేప్ అవుట్ అవబోతుందా? పూర్తిగా నామరూపాలు లేకుండా అమెరికా చేయబోతుందా? చూస్తుంటే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్లో సైతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ క్షిపణి దాడుల్లో అనేక మంది ఇరాన్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది. సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు అలాగే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బేసెసే లక్ష్యంగా వరుసగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్లో సైతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరి బయటకు రావద్దన్నారు. ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో, చాలా సెన్సిబుల్ జోన్స్ ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలందరినీ తరలించే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇప్పుడు ఖమేనీ మరొకసారి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఖమేనీని పట్టుకోవడానికి కూడా ఓ పక్క ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకు క్లియర్గా కనపడుతున్నాయి. ఖమేనీని వేటాడే ప్రయత్నంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఉన్నాయి. మొసాద్ రంగంలోకి ఇప్పటికే ఇజ్రాయెల్ సెక్యూరిటీ వ్యవస్థ రంగంలోకి దిగింది. ఖమేనీని వెంటాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఖమేనీని వీలైనంత త్వరగా పట్టుకొని బయటికి లాగాలి కలుగులోంచి అంటూ అమెరికా అలాగే ఇజ్రాయెల్ రంగంలోకి దిగడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఇజ్రాయెల్లో అతి పెద్ద మార్పు ఉండబోతోంది. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలన్నీ ధ్వంసం అవబోతున్నాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలన్నీ ధ్వంసం అవబోతున్నాయి. ఇరాన్ సైతం తిరిగి ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కూడా రెడీ అయింది. వాళ్ళ పౌరులందరికీ మెసేజెస్ రిలీజ్ చేసింది, మీరందరూ వెళ్ళి సేఫ్ ప్లేసెస్లో ఉండండి, అన్ని పబ్లిక్ యాక్టివిటీస్ని మేము క్లోజ్ చేస్తున్నామని కూడా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ అటాక్ జరిగినటువంటి తీరు నేను మీకు చూపిస్తాను. అటాక్ జరిగిన తర్వాత ఆకాశాన్ని తాకుతున్నటువంటి మేఘాలు, ఆ పొగ మేఘాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి జస్ట్ టేక్ ఏ లుక్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. రైట్, ఇరాన్ మిలిటరీ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ని కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ద సౌండ్ ఆఫ్ ఎక్స్ప్లోషన్స్ వాస్ ఆల్సో హర్డ్ ఇన్ ఇస్ఫహాన్, అలాగే క్వామ్, ఖర్జ్ అండ్ క్రెమ్షాద్. అలాగే ఇరాన్ మిలిటరీ నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఓ గాడ్, వీ నో దట్ యు ఆర్ ద అబ్సల్యూట్ పవర్, వీ నో ద ఆల్ అఫైర్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, our Lord, punish your enemies by your hand అంటూ ఇరాన్ మిలిటరీ
చేసినటువంటి ట్వీట్స్ ఇవి, ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నవి. అంటే దే ఆర్ ఇన్ ప్యానిక్, దే ఆర్ ఇన్ ఫియర్. మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద సౌండ్ ఆఫ్ 3 ఎక్స్ప్లోజన్స్ ఇన్ సెంట్రల్ టెహ్రాన్ అంటూ మరొక ట్వీట్ని కూడా చేయడాన్ని మనకి కనిపిస్తుంది. సో ఇరాన్ మిలిటరీ చాలా ప్యానిక్లో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్ మనం చూడండి. ఇరాన్ మిలిటరీ మానిటర్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఇది. ఓ గాడ్, వి నో దట్ యు ఆర్ ద అబ్సల్యూట్ పవర్, వి నో దట్ ఆల్ అఫైర్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, అవర్ లార్డ్ పనిష్ యువర్ ఎనిమీస్ బై అవర్ హ్యాండ్స్ అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. సో దే ఆర్ ఇన్ ప్యానిక్, దే ఆర్ ఇన్ ఫియర్. అమెరికా ఇజ్రాయెల్ రెండు రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక్కసారి మనం చూసాం. B-2 బాంబర్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది, కొద్ది క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా ఎలా తారుమారవుతుందో కూడా మనం చూసాం. గతంలో భయంకరమైనటువంటి యుద్ధం తర్వాత, అదిగో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు, మీరు ఒకసారి చాలా క్లియర్గా చూడొచ్చు. కీలకమైనటువంటి ఇరాన్కి సంబంధించిన ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి అక్కడి ఆర్మీ ప్యానిక్ అవుతూ చేసినటువంటి ట్వీట్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్ మిలిటరీ మానిటర్ నుంచి వచ్చినటువంటి ట్వీట్స్ ఇవన్నీ కూడా. ద సౌండ్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ వాజ్ ఆల్సో హర్డ్ ఇన్ ఇస్ఫహాన్, క్వామ్, కర్జ్ అండ్ క్రెమాన్షా. సో కీలకమైనటువంటి ప్రాంతాలు ఇరాన్లో వరుసగా అటాక్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు యుఎస్, మరోవైపు ఇజ్రాయెల్, రెండు దేశాలు కలిసి క్షిపణి దాడులు చేస్తున్నాయి ఇరాన్ మీద. కీలక ప్రాంతాలన్నీ ధ్వంసం అవుతున్నాయి. ఇక అతి కొద్ది గంటల్లో ఇరాన్ పూర్తిగా ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తున్న ఇరు దేశాలు కూడా, ఓ పక్క అమెరికా, మరో పక్క ఇజ్రాయెల్. గతంలో ఇజ్రాయెల్తో చేసినటువంటి యుద్ధంతోనే ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా కొన్ని గంటల పాటు